నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ప్రారంభం కాగానే ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ప్రశ్నోత్తరాల తర్వాత పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి 2 బిల్లులను ప్రవేశపెడుతుండగా మండలిలో 4 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత చివరిసారిగా తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇవాళ చివరిగా మాట్లాడి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రైట్ రాములు, చెప్పండి, ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అదేవిధంగా కవితకి ఇవాళ చివరి రోజు అసెంబ్లీ, మరి ఏ విషయాలపై వారు మాట్లాడే అవకాశాలు ఉన్నాయనంటారు? గుడ్ మార్నింగ్ భారతి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అటు కౌన్సిల్ సమావేశాలు సరిగ్గా 10 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే 4వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కొంత చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే మొదటి రోజు అసెంబ్లీకి అటెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2వ రోజున జరిగిన ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా తమకు అవకాశం లేదు, మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళడం జరిగింది. మొత్తం ఈ పూర్తి అసెంబ్లీ సెషన్స్ కే అటెండ్ కాము అని చెప్పి చెప్పారు. అయితే ఇప్పటికే చాలా ప్రాముఖ్యత గల అంశమైన నీటిపారుదల ప్రాజెక్టుల విషయం, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల విషయంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఒకరిపై ఎవరు ఆరోపణలు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ విధమైన అవినీతికి పాల్పడింది, ఏ విధమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసింది, ఏపీకి ఏ విధంగా లాభం చేసే చర్యలు ప్రవేశపెట్టిందని చెప్పి అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టి చెప్తే అది తప్పు అని చెప్పి అధికార బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నిన్న తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధాలు, బీఆర్ఎస్ హయాంలో చేపట్టే ప్రాజెక్టు అభివృద్ధి పనుల పైన ఆయన వివరంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ పోటాపోటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వరకు నీటిపారుదల ప్రాజెక్టు అంశాలపై జరిగి చర్చ మూసింది. అయితే ఇవాళ ప్రశ్నోత్తరాల సమయం తర్వాత కొన్ని బిల్లులను ముఖ్యంగా ప్రవేశపెడతారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2026 సభలో ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన కూలంగా చర్చిస్తారు. అదేవిధంగా జిఎస్టీ సవరణ బిల్లు 2026 ఈ 2 అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. అయితే తాజాగా ఓవైపు నీటిపారుదల ప్రాజెక్టుల అంశం ఏ విధంగా హాట్ టాపిక్ గా మారిందో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ల మధ్య ఇప్పుడు హెల్త్ పాలసీ విషయంలో కూడా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు, లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపించి ఇది ప్రభుత్వం నుంచే ముందుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎట్లా లీక్ అయిందని చెప్పి ప్రభుత్వం కూడా దానిపైన ఒక ఎంక్వైరీ కూడా చేపిస్తా ఉంది. ఇప్పటికే ఇండస్ట్రియల్ సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు దీనిపైన బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ప్రతిసారి కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా అది ఇంకా హెల్త్ పాలసీ పైన చాలా చర్చ జరుగుతా ఉంది. దీనిపైన ఈ రోజు సభలో ప్రధానమైన శాసనసభలో ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ విత్ స్వల్పకాలిక చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హెల్త్ పాలసీ ద్వారా పాల్పడుతున్నారని చెప్పి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శించింది. దానికి సబ్ కమిటీలో హెల్త్ పాలసీ సబ్ కమిటీలో ఉన్న శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జుప్పల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లు వీళ్ళందరూ కూడా వివరించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక కొలిక్ కాలేదు. కాబట్టి దీనిలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు చాలా ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా ముందుకు రాకుండా ఈ రోజు చర్చ జరుపుతా ఉంది. కాబట్టి హెల్త్ పాలసీ అనేది చాలా ప్రధానమైన అంశంగా ప్రభుత్వం తీసుకుంది. దాంతో పాటు జిహెచ్ఎంసీ విలీనము, 300 డివిజన్ల ఏర్పాటు,
కొన్ని సబ్ డివిజన్ 3 కార్పొరేషన్ డివిజన్ ఏర్పాటుతో పాటు జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్ల ఏర్పాటు ఇదంతా కూడా చాలా ప్రాముఖ్యత గల అంశంగా ఈ రోజు ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మండలిని చూస్తే శాసన మండలిలో ఏదైతే ఎమ్మెల్సీ కవిత మొన్న శాసన మండలికి వచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్రతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఈ రోజు నాకు మాట్లాడే అవకాశం ఉంది. నేను రాజీనామా చేసి నా పదవికి 4 నెలలు దాటింది కాబట్టి ఎమ్మెల్సీగా నన్ను ఆమోదించాడని చెప్పి ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించమని చెప్పగా ఈ రోజు అవకాశం ఇచ్చి ఆమెకు సభలో మాట్లాడే అవకాశం ఇస్తారు. కేవలం రాజీనామా అంశమే మాట్లాడతారా లేక ఆమె ఇతర అంశాలు కూడా మాట్లాడి ఇటు ప్రస్తుతం నడుస్తున్న పాలమూరు ఎత్తిపోతల రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరులపై మాట్లాడతారా కేవలం తమ రాజీనామా అంశం పైనే మాట్లాడతారనేది మాత్రం వేచి చూడాలి. భారతి. రైట్ రాములు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.